మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈరోజు మనం నరాల వీక్నెస్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఈ ప్రాబ్లం కామన్ అయిపోయింది. సో ఇది రావడానికి కారణాలు ఏంటంటారు? అసలు నరాలు వీక్నెస్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్ అన్నమాట. ఓకే సార్. ఒక సముద్రం లాంటిది. ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల, అండర్లైన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఏం అడిగారు, ఈ మధ్యనే ఎక్కువ అవుతుంది అన్నారు. అవును సార్. ఈ మధ్యనే ఎందుకు ఎక్కువ అవుతుందంటే, ఈ మధ్య షుగర్ పేషెంట్లు బాగా పెరుగుతున్నారు. షుగర్ పేషెంట్లు పెరగడం వల్ల, షుగర్ పేషెంట్ చూడడానికి హెల్తీనే ఉంటాడు, బాగానే ఉంటాడు, నడుస్తాడు, తింటాడు, పడుకుంటాడు, అన్ని చేస్తాడు. బట్ ఆ షుగర్ ఏదైతే పెరుగుతుంది కదా బాడీలో, ఎస్. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ బాడీ లోపల స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, ఒక్కొక్కటి ఆర్గన్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ స్పెషల్లీ నరాలు ఏం చేస్తాయి, మన బాడీలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ చేస్తాయి. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వల్ల నరాలు ఏమో మనకు బోత్ మోటార్ ఫంక్షన్, అంటే మనం ఈ చెయ్యి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి జరపాలంటే కూడా ఇది ఒక మోటార్ ఫంక్షన్. మోటార్ అంటే జరగడం ఇక్కడ నుంచి అక్కడ. అండ్ సెన్సేషన్, ఇప్పుడు నా ఫింగర్స్ ఉన్నాయి, నా ఫింగర్కి ప్రెస్ చేస్తే నాకు ఒక రెస్పాన్స్ వస్తుంది. సో సెన్సేషన్, టేస్ట్ సెన్సేషన్, స్మెల్ సెన్సేషన్, ఎవరైనా మనకు ముట్టుకుంటే సెన్సేషన్. సో సెన్సరీ రెస్పాన్సెస్ అండ్ మోటార్ రెండిటికి నరాలే రెస్పాన్సిబుల్. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వస్తారు మన కాడ, డాక్టర్ నాకు కాళ్ళ దగ్గర నా పాదాలు ఉంటాయి కదా, దాంట్లో అసలు సెన్సేషన్ వస్తలేదు అంటారు, అంటే తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. ఎవరైనా ఎంత అవుతున్నా ఫీలింగే వస్తలేదు అంటారు, కానీ కాళ్ళు లాగుతున్నాయి. సో కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఇవన్నీ తిమ్మిర్లు, ఇవన్నిటికి ఏంది కారణం? మీ నరాలు వీక్ అయిపోతున్నాయి. మోర్ ఓవర్ మీరు డయాబెటిక్ ఉన్నారనుకోండి, ఇంకా ప్రాబ్లం అవుతుంది. తొందరగా నరాలు డ్యామేజ్ అవుతాయి. ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది. నరాలు కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మీది డయాబెటీస్ వల్ల. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే సార్, మరి ఈ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టాలంటే అలాంటిది ఏమైనా సొల్యూషన్ అనేది మనకు ఉంటుందా? అంటే ఫుడ్ ఇంటేక్ ద్వారా కావచ్చు, మెడిసిన్స్ ద్వారా కావచ్చు. మెడిసిన్స్ ద్వారా అయితే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీకు నరాల వీక్నెస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. మన దగ్గర ఎన్నో కేసెస్ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక పేషెంట్ భువనేశ్వర్ నుంచి వచ్చింది. భువనేశ్వర్ నుంచి వచ్చిన పేషెంట్కి ఎలా కండిషన్ ఉండే అంటే, ఆయన షుగర్ 400 ఉండే పోస్ట్ లంచ్, ఫాస్టింగ్ ఏమో 350-400 మధ్యలో ఉండే. ఆ పేషెంట్ ఏజ్ 58 years. నరాలు చాలా వీక్ అయిపోయినాయి, సరిగా నడవనికి కూడా వస్తలేదు. 2 నిమిషాలు ఒక కాడ నిల్చోలేడు పేషెంట్. నిల్చుంటే కాళ్ళు లాగడం, పడిపోతాను అనేసి భయం, దాంతో ఒకటే కాడ కూర్చొని ఉండడం. సో మన క్లినిక్కి వచ్చిండ్రనమాట. ఆయనకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. మన క్లినిక్కి వచ్చినాక మనం నరాల వీక్నెస్కి అండ్ షుగర్కి రెండింటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. ఆ పేషెంట్కి ఎలా అయిపోయిందంటే, చేతులు లాగుతున్నాయి, మెడ నొప్పి వేస్తుంది, మెడ నొప్పి స్టార్ట్ అయినప్పుడు తలలో పెయిన్ వెళ్తుంది, కాళ్ళు లాగుతున్నాయి, నడుము నొప్పి ఉంది, అండ్ తిమ్మిర్లు వస్తున్నాయి, పాదాల్లో లాగుతున్నాయి, నొప్పులు ఉన్నాయి, ప్లస్ తిమ్మిర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్ ఏమంటుండు, ఫీలింగ్ లేదు కాళ్ళల్లో, సెన్సేషన్ లేనప్పుడు పెయిన్ కూడా ఉండొద్దు అని అనుకుంటాడు కదా ఎవరైనా, కానీ పెయిన్ కూడా ఉంది. సో అంత సివియర్ కండిషన్ లో ఉండే, నిల్చోనికి వస్తలేదు, పడుకున్నప్పుడు కూడా కంటిన్యూస్లీ కాళ్ళు షేక్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకు షేక్ చేస్తే నాకేమైనా తగ్గుతుంది, పెయిన్ షేక్ చేస్తుండు. అంత సివియర్ కండిషన్ లో వచ్చిండు మన దగ్గర పేషెంట్. ఆ పేషెంట్ కి మనము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము, అండ్ ఒకటి బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ కూడా అడ్వైస్ చేసినాము. 8 months లో పూర్తిగా పేషెంట్ కి తగ్గిపోయింది కూడా. సో ఆ హోమ్ రెమెడీ ఏంటంటే కరక్కాయ, తెలుసా మీకు? సో మన ఆడియన్స్ కి కూడా చూపిద్దాం ఒకసారి. ఇది కరక్కాయ. ఇది ఏంది, ఇది ఒక ట్రాపికల్ ప్లాంట్ నుంచి డిరైవ్ అవుతుంది. ఇది ఇంక్ నట్ అంటారు దీన్ని. అండ్ దీని యూజెస్ ఏముంటాయంటే, ఇది ఇంక్ ఇండస్ట్రీలో కూడా వాడతారు, ఇంక్ కూడా తయారు చేస్తారు. అండ్ డైస్, మన బట్టలు ఉంటాయి కదా, దాని డైయింగ్ కి కూడా వాడతారు.
ఓకే. సో దీని బ్యూటీ ఏంటంటే దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కరక్కాయ నేనేమన్నాను, మీరు కరక్కాయ తీసుకొని దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఓకే. డ్రై రోస్ట్ అంటే నెయ్యి, హ్మ్. ఆయిల్ ఏది యాడ్ చేయొద్దు మీ కడాయిలో. హ్మ్. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టి మీరు కరక్కాయ ఒక పావు కిలో లేదంటే హాఫ్ కేజీ యాడ్ చేసి దాన్ని రోస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మనం పల్లీలు చేస్తాం కదా, చట్నీలు చేసుకునే ముందు, పొడి చేసుకునే ముందు పల్లీల్ని రోస్ట్ రోస్ట్ చేసుకుంటాం. చేసుకుంటాం కదా, వేయించుకుంటాము. కానీ అది ఆయిల్లో చేస్తాం. లిటిల్ ఆయిల్ యాడ్ చేసుకుంటాం. విదౌట్ ఆయిల్, ఒక్క చుక్క కూడా వేయొద్దు ఆయిల్. ఓకే. అట్లనే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ఉంటుంది కదా, అది అవును. మీరు స్టోర్ చేసుకోవచ్చు. ల్యూకామ్ వాటర్ తోటి డైలీ మార్నింగ్ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అట్లన్నా చేయొచ్చు. లేదంటే ఇంకోటి, మీరు చాయ్ తీసుకుంటారు కదా ఎవ్రీడే, అవును. చాయ్లో మనం సొంటి పౌడర్ యాడ్ చేస్తాం, హ్మ్. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం. యెస్. అట్లనే కరక్కాయ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ దాంట్లో షుగర్ యాడ్ చేయకండి. హ్మ్. మనకు ఆల్రెడీ షుగర్ ఉంది, ఎందుకు మనకు షుగర్ మళ్ళీ? సో షుగర్ యాడ్ చేయకుండా దాంట్లో స్టీవియా అనేది యాడ్ చేసుకోండి. ఓకే. దాంతో స్వీటనింగ్ ఏజెంట్. కరక్కాయ యాడ్ చేసి, అండ్ ఓవర్ బాయిల్ చేయొద్దు ఎప్పుడు మనం టీని. మనం ఓవర్ బాయిల్ అల్లం చాయ్ అది ఇది అనేసి ఓవర్ బాయిల్ చేస్తాం టీని. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అది పైకి వస్తుంది కదా, హ్మ్. అప్పుడే ఆఫ్ చేసేయండి. హ్మ్. మీకు ఎంత టీ నుంచి ఎంత కావాలి అది వచ్చేస్తుంది. కరక్కాయ అట్లనే దాంట్లో పౌడర్ వేసేయండి. హ్మ్. ఒక 2-3 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. ఓకే. దీని ప్రాపర్టీస్ దాంట్లో వెళ్ళిపోతాయి. రైట్. ఆ టీ కూడా మీరు డైలీ కన్జ్యూమ్ చేయండి. సో ఈ రెమెడీ మీ పేషెంట్ కి చెప్పినారు, ఫాలో అవుతుంటే ఫాలో ఎలా కూడా ఉన్నారు సార్ అవుతున్నారు. ఇప్పుడు? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది ఆ పేషెంట్ కి నరాల హ్మ్. బలహీనత. ఇప్పుడు డయాబెటీస్ కూడా తగ్గిపోతుంది కొన్ని రోజులైతే. ఓకే. సో ఆల్మోస్ట్ తగ్గిపోయింది డయాబెటీస్ కూడా. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీంతో ఇట్లా ఎందుకు అవుతుంది అంటే, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. ఓకే. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. సో మన నరాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది కదా, అవును. ఉబ్బిపోతాయి కదా. అవును. సో అది కూడా రివర్స్ అవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో షుగర్ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. డెఫినెట్ గా సో యూస్ చేయొచ్చు. నార్మల్ పీపుల్ కూడా డెఫినెట్లీ వాడొచ్చు. ప్రివెన్షన్ లాగా కూడా వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఆయుర్వేదంలో, టిబెటియన్ మెడిసిన్లో, చైనీస్ మెడిసిన్లో ఇది ఎప్పటి నుంచో వాడతారు. వాడుతున్నారా? ఇది ఎక్కువ గ్రో అయ్యేది కూడా ట్రాపికల్ రీజన్ ప్లస్ హై ఆల్టిట్యూడ్ రీజన్. yes. అంటే ఎక్కడైతే మనకు కొండలు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ గ్రో అవుతుంది. ఆయుర్వేదంలో అయితే జనరల్ గా యూస్ చేస్తూ ఉంటారు సార్, కానీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో కూడా ఈ పౌడర్ వాడుతుంటారు. ఓకే. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, వాడండి. అండ్ మీకు షుగర్ పూర్తిగా రివర్స్ అవ్వాలి, నరాల బలహీనత చాలా ఎక్కువ ఉంది అంటే మీరు మన క్లినిక్కి కూడా రావచ్చు, పూర్తిగా తగ్గిపోతుంది మీ ప్రాబ్లం. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కరక్కాయకు ఉండే మంచి యూజెస్, అది కేవలం నరాల బలహీనతకే కాదు, అదర్ బెనిఫిట్స్ కూడా మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.